బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం గెరిల్లా పోరాటాలు నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర శాశ్వతంగా నిలిచిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు మల్లయ్య గౌడ్, నిర్వాహకులు మాజీ ఎంపీపీ సూర్యప్రకాష్ గౌడ్ అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసినందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. నియోజకవర్గంలో 5 మండలాల్లో ఇప్పటికే 3 మండలాల్లో విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. పాపన్న గౌడ్ గారి నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఆయన లాగా బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి పోరాటంలో మనం కూడా ప్రతి ఒక్కరం ఆయన పోరాడాలని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాం. ఆయన చిన్న వయసులోనే గీతా కార్మికులుగా పనిచేస్తూ ఆయన మిత్రుల 5 మంది చాకలి, కుమారి, మంగళి అలా 5 మంది కలిసి ఎక్కడో కూర్చున్నప్పుడు మొఘల సామ్రాజ్యానికి చెందిన సైనికులు అవమానపరిస్తే వాళ్ళకు ఎదురుపడి ఆ రోజు నుంచి ఆయన సొంత గొర్రెల ఆకలి తయారు చేసుకొని 4 కోటలు కట్టి ఎవరికి అన్యాయం జరగకుండా చూసి ఆనాడంటే 350-380 సంవత్సరాల క్రితం. కానీ ఆయన గురించి మనం ఎవరికి కూడా తెలియదు. బ్రిటిష్ వారి మ్యూజియం లో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక పుస్తకం అన్నా కానీ 2 పుస్తకాల్లో ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి రావడం జరిగి అక్కడ చూసి అక్కడి నుంచి మనకి ఇక్కడ వచ్చింది. అందరూ ఆకలి ఉంటున్నారు, ఇంకో పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయన తయారు కావాలని మీ అందరికీ మనసుగా కోరుకుంటూ, అదేవిధంగా చాలా మంది పెద్దలు జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాపన్న గారి విగ్రహం ఉండాలని. కానీ అన్న మా నియోజకవర్గంలో 5 మండలాల్లో ఆల్రెడీ 3 విగ్రహాలు ఉన్నాయన్న. కాబట్టి దాతలు వస్తే ఇంకా 2 మండలాల్లో కూడా మేము సహాయపడతామని మీ అందరికీ సమాధానం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నా గౌరవాలకు, పితలకు ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నాగరికతం పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ అధ్యక్షులు వహిస్తున్న ప్రతాప్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైన మల్లయ్య గౌడ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మాజీ మంత్రులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి, అన్న అసెంబ్లీ శాసనసభ్యులు వంశీ కృష్ణ గారికి, ఎమ్మెల్సీ గురిట వెంకయ్య గారికి, మాజీ పార్లమెంట్ మెంబర్ అయిన మల్లియాస్ గారికి, మా తండ్రి గారైన ఎమ్మెల్సీ పుష్పుల దామోదర్ రెడ్డి గారికి, బాలరాజు గౌడ్ గారికి, వేదిక అలంకరించిన నాయకులు, గౌడ సంఘం నాయకులు, ఇక్కడ ఇచ్చేసిన గౌడ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద పెద్దలందరూ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ గారి గురించి చెప్పడం జరిగింది. ఆయన చనిపోయిన నాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పుట్టలేదు. కానీ ఆయన గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకున్నామంటే ప్రతి ఒక్క గౌడే కాదు, ప్రతి ఒక్క మనిషి ఎలా అయితే మనం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటామో, పెద్దల గురించి స్ఫూర్తిగా తీసుకుంటామో, పాపన్న గౌడ్ గారి గురించి స్ఫూర్తిగా తీసుకొని ఆయన లాగా బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి పోరాటంలో మనం కూడా ప్రతి ఒక్కరం ఆయన పోరాడాలని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాం. ఆయన చిన్న వయసులోనే గీతా కార్మికులుగా పనిచేస్తూ ఆయన మిత్రుల 5 మంది చాకలి, కుమారి, మంగళి అలా 5 మంది కలిసి ఎక్కడో కూర్చున్నప్పుడు మొఘల సామ్రాజ్యానికి చెందిన సైనికులు అవమానపరిస్తే వాళ్ళకు ఎదురుపడి ఆ రోజు నుంచి ఆయన సొంత గొర్రెల ఆకలి తయారు చేసుకొని 4 కోటలు కట్టి
చూసి ఆనాడంటే 350, 320 సంవత్సరాల క్రితం. కానీ ఆయన గురించి మనం ఎవరికి కూడా తెలియదు. బ్రిటిష్ వారి మ్యూజియం లో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక పుస్తకం అన్నా కానీ 2 పుస్తకాల్లో ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి రాయడం జరిగి అక్కడ చూసి అక్కడి నుంచి మనకి ఇక్కడ వచ్చింది. అందరూ ఆకలి ఉంటున్నారు, ఇంకా పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయనలాగా తయారు కావాలని మీ అందరికీ మనసుగా కోరుకుంటూ, అదేవిధంగా చాలా మంది పెద్దలు జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాపన్న గారి విగ్రహం ఉండాలని. కానీ అన్న మా నియోజకవర్గంలో 5 మండలాల్లో ఆల్రెడీ 3 విగ్రహాలు ఉన్నాయన్న. కాబట్టి దాతలు వస్తే ఇంకా 2 మండలాలు కూడా మేము సహాయపడతామని మీ అందరికీ సమాధానం వెళ్తూ ఈ అవకాశం ఇచ్చిన నా గౌరవాలకు, పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు.